మర్చిపోతాం. ఎక్కడ దొరుకుతాం? వీళ్ళందరినీ సొమ్మెయడానికి, వీళ్ళందరికీ కావాల్సిన ఇవ్వడానికి, వీళ్ళందరికీ కూడా వీళ్ళందరూ బాగుపడడానికి మనం ప్రారంభంలో కూడా పరిగెడతాం. ప్రార్థన చేయాలంటే పరిగెత్తాలంటే ప్రార్థన. ఇప్పుడు తపస్కారం అవ్వాలి, తపస్కారంలో ప్రార్థన కూడా అవ్వాలి. చూడండి, మనం తల్లి శ్రీసాకి తపస్కారం పెట్టింది ఒక ఆచారంగా మీరు పాటించండి కాదు, ఒక ఆచారంగా పాటించండి. చాలా సార్లు ఇక్కడ పెట్టి ఒక సందర్భంలో క్రిస్మస్ కాలానికి, క్రిస్మస్ యేసు ప్రభు జన్మకి మనం సిద్ధపడతాం. గుర్తున్న మీకు ఆగమన కాలం అవునా? యేసు ప్రభు యొక్క జన్మని మనం కొనియాడతాం. తర్వాత యేసు ప్రభు శిలువని కొనియాడతాం, యేసు ప్రభు యొక్క ఉత్థానాన్ని కొనియాడతాం, యేసు ప్రభు యొక్క మోక్షరావడాన్ని కొనియాడతాం, పవిత్ర ఆత్మదేవుడు దిగి రావడాన్ని కొనియాడతాం. అవునా కదా? అవునా కదా? తర్వాత యేసు ప్రభు యొక్క జీవిత చరిత్రని ఈ సామాన్య కాలంలో యేసు ప్రభు యొక్క బహిరంగ జీవితాన్ని మనం కొనియాడతాం. అంటే తల్లి శ్రీసాకి ఏం చేసిందంటే యేసు ప్రభు యొక్క జీవిత చరిత్రని, యేసు ప్రభు యొక్క జీవిత చరిత్రని కొన్ని భాగాలుగా చేసి ఈ కాలంలో ఆయన పుట్టుక గురించి, ఈ కాలంలో ఆయన యొక్క శ్రమల గురించి, ఈ కాలంలో ఆయన ఉత్థానం గురించి, ఈ కాలంలో ఆయన యొక్క జీవితాన్ని అంటే బహిరంగ జీవితాల గురించి ధ్యానం చేయమని తల్లి శ్రీ సభ ఆయన జీవిత చరిత్రని ఒక్కొక్క విధంగా మనకి ప్రతిదీ కూడా ఆయన జీవిత చరిత్ర మొత్తాన్ని ఆరాధించాలని మన ఒక క్రమబద్ధీకరణలో మనకి ఇస్తే మనం ఏం చేస్తామంటే ఒక ఆచరణగా మార్చేస్తాం.